హలో అందరికీ. పుల్లగా మామిడికాయ సీజన్ కదా, కొబ్బరి పచ్చడి చేసుకుందామా. దానికి కావాల్సిన మామిడికాయ, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు అనమాట. ఇవన్నీ కలిపి గ్రైండర్లో వేసేసుకొని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేయాలి. నేను గ్రైండర్లోకి కొబ్బరి, మామిడికాయ, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ అన్నీ వేసేసి ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. మనము ఫుల్గా గ్రైండ్ చేయొద్దు. ఇలా కొంచెం బాగా మెత్తగా ఉండదు, కొంచెం బరుసుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మెత్తగా అయితే నుజ్జుగా ఉంటుంది. ఇలా అన్నీ కలిపేసి చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపులోకి మనకు మామూలుగా తెలిసిందే కదా, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఈ పచ్చళ్ళలో దేనికైనా ఇంగువ ఉంటే బాగుంటుంది కదా. ఇంగువ, పసుపు వేసేసి తాలింపు వేసేసుకొని మనం పచ్చళ్ళలోకి వేసేసి కలిపేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మామిడికాయల సీజన్ వచ్చింది కదా, పుల్లటి మామిడికాయలు, కొబ్బరి కూడా మన ఇంట్లో ఉంటుంది కదా. చక్కగా చేసేసుకోండి. ఇది దోశల్లోకి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో, దోశల్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు చేసింది అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నేను నెయ్యి ఎక్కువ తిన్నాను కాబట్టి వేసుకోవట్లేదు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.